హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుట్టి స్టాక్స్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సురేఖ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటి అని ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా, శ్రీశైలం వ్లాగ్ అన్నమాట. మేము ఎర్లీ మార్నింగ్ 5:36కి శ్రీశైలం బయలుదేరినామండి. మా ఆయనకి డ్రైవింగ్ అంటే చాలా పిచ్చి, చాలా ఇష్టం కార్ డ్రైవింగ్ అంటే. మా కుట్టితో చిట్ చాట్ చేస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ వచ్చేసి మహానందికి వెళ్ళాము. మహానంది వచ్చేసాము. ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మహానందికి వచ్చాము. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది మహానంది. చాలా మారిపోయింది కదా. మొత్తం గుడి అంతా తీసి వ్లాగ్ చేద్దామని బాగా ఆశగా ఎగ్జైట్గా వీడియో తీస్తున్నాము. అన్ని వీడియోస్ తీసుకుని అప్డేట్ చేద్దాంలే అని. కానీ మాకు లోపలికి వెళ్ళగానే ఒక షాకింగ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ లాంటిది ఒకటి తెలిసింది. మా కుట్టికి బొజ్జ గణపయ్య అంటే చాలా ఇష్టం. ఎప్పుడు బుజ్జి బుజ్జి గణపయ్య, బొజ్జ గణపయ్య అని సాంగ్ పాడుతూనే ఉంటుంది, నోట్లో నెమ్మరేస్తూనే ఉంటుంది. అంతమంది గణపతులను ఒకేసారి చూసి చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యింది. అక్కడికి పోవాలని చేతిలో నుండి దిగి పరిగెత్తపోయింది. కాకపోతే అక్కడ దారి లేదు అనేసి అలిగి అక్కడ కూర్చుంటుంది. టేబుల్ ఎక్కి బెంచ్ మీద కూర్చుంటుంది. రమ్మంటే రాదంట. మేము పోతున్నామంటే పోండి మీరు, నేను రాను అని చెప్తా ఉంది. సర్లే లోపల మళ్ళీ టైం అవుతుంది కదా అని లోపలికి వెళ్తూ ఉన్నాము. తీరా దర్శనానికి పోదామంటే లోపలికి సెల్ నాట్ అలౌడ్ అంట. ఇంకా సరేలే ఏం చేద్దామని సెల్ లాకర్లో పెట్టేసి దర్శనాన్ని పోయేసి వచ్చాము. దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా మా కుట్టికి కొన్ని ఫోటోషూట్స్ తీద్దాంలే అని ఫొటోస్ తీస్తుంటే మా కుట్టి అస్సలు ఫొటోస్కి వీడియోస్కి అస్సలు అంటే అస్సలు ఉండదన్నమాట. అటు ఇటు తిరుగుతూనే ఉండేది. ఇంకా సర్లే అని మేము అక్కడ కొన్ని ఫొటోస్, అక్కడక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. క్రౌడ్ జనాలు కూడా ఎవ్వరు లేరు. అక్కడ తాటి చెట్టు ఉంది, చాలా అంటే చాలా బాగుంది వ్యూ అక్కడ నుంచి. అందుకే దాన్ని అంతగా జూమ్ చేసి మరీ వీడియో తీసాను. మా కుట్టి రాలేదని మేమే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అందరము. తర్వాత లాస్ట్లో వాళ్ళ డాడీ వదిలిపెట్టలే. ఫొటోస్ తీసుకోవాలని ఎంత ఫోర్స్ చేసినా కూడా అని అరుస్తూనే ఉంది. కానీ ఒక్క ఫోటోకి కూడా పోజ్ ఇవ్వాల, ఒక్క ఫోటోకి కూడా సహకరించాల. చూసారుగా ఎంత బుజ్జగిచ్చి, ఎంత బతిమలాడి, ఎంత అర్చినా కూడా తన దారి తనదే, తన మాట తనదే. అస్సలు ఫొటోస్గా తీపించుకోదు. వాళ్ళ డాడీ ఎంతన్నా అర్చు, ఎంతన్నా చూడు, ఎంతన్నా చెయ్యి, ఫొటోస్గా అస్సలు వద్దే నాకు ఫొటోస్ అని అంటే. ఏం చేద్దాం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ శ్రీశైలానికి బయలుదేరాము. వెనకాల నా దగ్గర కూర్చో అంటే వద్దు, నేను పెద్దనాన్న దగ్గర కూర్చుంటా అని వాళ్ళు పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి కూర్చుంది, అంతా చూడాలనేసి. అలా చూస్తూ కూర్చుంది. అప్పటికే ఆఫ్టర్నూన్ 1:30 కావస్తుంది టైము. సర్లే అని అక్కడ ఒక చోట ఆపేసి లంచ్ చేసాము. అక్కడ దిగిన ఫొటోసే ఇవి. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాము శ్రీశైలము. ఫుల్ తినేసింది, ఫుల్గా ఇంకా ఫుల్ నిద్రపోతూ ఉంది.
మా పిన్ని మా చెల్లెలు ఇద్దరు. మా పిన్ని అయితే ఫుల్ వామిటింగ్స్, కారు ఎక్కినప్పటి నుంచి వామిటింగ్స్. మా బుడ్డది ఎంత క్యూట్గా అంటే క్యూట్గా నిద్రపోతుందో చూడండి. బాగా అల్లరి చేసింది జర్నీ అంతా, చూసానే ఉంది. తను లేచేసరికి శ్రీశైలం ఘాట్ వచ్చేసింది. ఘాట్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా అప్పటికే లేచేసింది మా బుడ్డి. శ్రీశైలం వెళ్ళాలంటే నైట్ అంత ప్రిఫరబుల్ కాదు. ఎందుకంటే ఆ ఘాట్ రోడ్ ఉంటుందన్నమాట. ఆ ఘాట్ రోడ్లో నైట్ 9 అయితే స్టాప్ చేసేస్తారంట వెహికల్స్ అన్నీ. ఎందుకంటే అనిమల్స్కైనా మనకైనా అది సేఫ్ కాదు కదండి. నైట్ టైం అయితే అనిమల్స్ రోడ్ సైడ్కి అటు ఇటు క్రాస్ చేస్తూ ఉంటాయి. దానివల్ల మనకు ఇబ్బంది, మన వల్ల వాటికి ఇబ్బంది అన్నట్టుగా నైట్ అయితే అక్కడ ట్రావెలింగ్ ఆపేస్తారంట. చుట్టూ ఫారెస్ట్ అవ్వడం వల్ల అండ్ ఆల్సో ఘాట్ రోడ్ కదండి. సో మనం కూడా సేఫ్టీ ఉండదు అన్నట్లుగా నైట్ 9 to మార్నింగ్ 6 వరకు అయితే కనుక ఈ ఘాట్ రోడ్ స్టార్ట్ ఎదురుగా ఏదైనా ఒక పెద్ద వెహికల్స్ వస్తే చూసారుగా ఎంత సైడ్కి వెళ్ళిపోవాలో. చాలా అంటే చాలా చిన్న రోడ్డు. ఫస్ట్ మేమైతే సాక్షి గణపతికి టెంపుల్కి వెళ్ళామన్నమాట. స్టార్టింగ్ అంటే మనం శ్రీశైలంకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ సాక్షి గణపతి టెంపుల్ ఉంటుందన్నమాట. శ్రీశైలంకి 1 or 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అందరూ గణపతిని విజిట్ చేసిన తర్వాత శ్రీశైలం వెళ్తారన్నమాట. వచ్చేసాము, ఫైనల్లీ శ్రీశైలానికి వచ్చేసాము. కానీ దర్శనానికి మాత్రం సెల్ అలో లేదు. వెళ్ళే వారికి ఒక రూటు, వచ్చేవారికి ఒక రూటు. బట్ ఇక్కడ అలా కాదు. అండ్ రోడ్స్ కూడా కొంచెం నేరోగా ఉంటాయి. సో అందుకోసం డ్రైవర్స్ అందరూ సేఫ్టీగా డ్రైవ్ చేస్తారు అన్నమాట. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ ఘాట్ రోడ్డు, ఈ వే అనేది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అండి. ఇలా బోత్ సైడ్స్ ఫారెస్ట్ ఉండడం వల్ల చాలా అంటే చాలా గ్రీనరీ అండ్ ప్లెజెంట్ ఉంటుంది అన్నమాట. నేనైతే కనుక ట్రావెలింగ్ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ ఫారెస్ట్, ఈ ఘాట్ రోడ్ అయితే పోతుంటే వస్తానే ఉంది. పెద్ద పెద్ద వెదురు బొంగుల చెట్లు అనమాట. ఎంత పైకి వెళ్ళిపోయినాయంటే అస్సలు అటు సైడ్ ఇటు సైడ్ రోడ్ని మొత్తం కవర్ చేశాయి. ఇంకా ఈ ఫారెస్ట్లో బైక్ మీద సింగిల్గా ట్రావెల్ చేయాలంటే చాలా అంటే చాలా డేంజర్. ముందర పర్సన్ వెళ్తున్నాడు కదా, తను చూసి మేము అదే మాట్లాడుకున్నాము. ఇంత ధైర్యంగా ఒక్కడే పోతున్నాడు. ఫుల్ ఫారెస్ట్, అటు ఇటు ఏ అనిమల్స్ వచ్చినా కూడా మనం ఏం చేయలేమన్నమాట. ఎటు పోవాలన్నా కూడా ఫుల్ అడవి, అంతా ఫారెస్ట్. ఆ చెట్లు అయితే మొత్తం పందిర్లాగా రోడ్డుకు అటు ఇటు బాగా అస్సలు ఎండ అనేది, సూర్యుడు అనేది కనిపించకుండా బాగా అటు సైడ్ ఇటు సైడ్ పందిర్లాగా అల్లుకున్నాయి. పెద్ద చాలా హైట్ ఉన్నాయి అవి వెదురు. ఈ రోడ్డు మొత్తం ఘాట్ రోడ్ మొత్తం సింగిల్